हाय फ्रेंड्स, हमार कल्ली रहते वाया वाया छाप 3 दाड़े कल्ली का तो तुमने शेर मालूम नहीं कंकनाल भांद्रेचा आज जो कोनो मंगल स्नानम चा फर्स्ट स्नानम तुम सब तुम्हारे शेर आशीर्वाद दो सरे गए बाय हाय फ्रेंड्स मनीकांत मैं काम करो जो చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ నాతో పోటీ పడి మరి నువ్వు మంచిగా రాస్తావంటే నేను మంచిగా రాస్తాను, నీకన్నా మంచిగా నేను రాస్తా అనుకుంటా ఎంత బాగా రాస్తుంది చూడండి. అత్తమ్మ మీరు ఎంతవరకు చదివారని నేను అడిగితే మా అత్తమ్మ ముసి నవ్వులతో నేను 10th వరకే చదివినా అంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా రాస్తుంది. కళ్యాణి వెట్ శివకుమార్ అని రాస్తుంది అన్నట్టు సూపర్ రాస్తుంది. అప్పట్లోనే 10th అంటే ఇప్పుడు ఎన్ని డిగ్రీ చేసినా కూడా అంత క్లారిటీగా ఉంటుందా ఫ్రెండ్స్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మా ఆడపడుచు పెళ్లి కోసమని కొబ్బరి గుండ అయితే రెడీ చేస్తున్నాం. కళ్యాణి వెట్స్ శివ అన్వేష్ బయట తీసుకుంటే మరి 1000 రూపాయలు అంటున్నారు ఫ్రెండ్స్, అందుకనే మేమే రెడీ చేస్తున్నాం. ఇంకా రెడీ చేయలే, పూర్తిగా రెడీ అయినాక మీకు చూపిస్తాం. నేను మా చెల్లెలు ఇద్దరు చేస్తున్నాం, సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో చేయండి ప్లీజ్ అండి. చిట్టి काय कर रही है कष्टपड़ रही हम दो चिट्टी हम दो कल्ली बाहेर वायाच नाही बाई और वासू कोबर बोंडन डेकोरेशन कर रही छू. मजा कर रही है चिट्टी काय को बाई आवाज आपण घरे చుట్టూ మళ్ళా जाऊ. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ పొట్టి పిల్లలు చూడండి ఎంత ముద్దు కనిపిస్తుర్రో. ఆ బొద్దు పిల్ల చూడండి, మా మరదల వాళ్ళ కూతురు అన్నట్టు ఎంత క్యూట్గా ఉన్నారు పిల్లలు కదా. సేమ్ డ్రెస్సులు ఉన్నారు కదా. అందాల ఓ పూలరెమ్మ పేదింటి వెన్నెలమ్మ వెళ్ళమ్మ నీ పెళ్ళమ్మ అన్నట్టు నాకైతే ఈ పాట గుర్తుకొచ్చింది. అంటే చూడగానే ఒక సాంగ్ అయితే మనకు గుర్తుకొస్తుంది కదా, ఈ పాట అయితే నాకు గుర్తుకొచ్చింది. ఎంత మంచిగా ఉంది చూడండి ఈ బొద్దు పిల్ల. ఒక సాంగ్ అయితే నేను పాడాలి అనుకుంటున్నా. ఏ పాట పాడాలి? మొద్దు పిల్లని ఇస్తాం రావయ్య పెళ్ళి కొడుక విడిదిలోనికి 3000 అక్కలేదు మొద్దు పిల్ల అక్కలేదు రామయ్య పెళ్ళి కొడుక విడిదిలోనికి 4000 ఇస్తాం మొద్దు పిల్లని ఇస్తాం రావయ్య పెళ్ళి కొడుక విడిదిలోనికి 4000 అక్కర్లేదు మొద్దు పిల్ల అక్కర్లేదు రామయ్య పెళ్ళి కొడుక విడిదిలోనికి. చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉంది పొట్టి పిల్లలు, ఎంత సూపర్గా ఉన్నారు అసలు. ఆ లంగాలు ఆ బ్లౌజులు ఎంత మంచిగా వేసుకుంటారు. ఈ జనరేషన్ పిల్లలకైతే అన్నీ దొరుకుతున్నాయి, కానీ మా జనరేషన్లో అయితే అసలు ఒక లంగ బ్లౌజ్ కుట్టుకుందామన్నా అప్పుడు మనకు దొరికాయా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. దొరికేటియే, కాకపోతే ఇంత చక్కగా ఇంత ట్రెడిషనల్గా మనం రెడీ అయ్యేటోళ్ళం అప్పుడు. ఇప్పటి పిల్లలకు లిప్స్టిక్ నెక్లెస్లు వడ్డానంలు లేకుంటే అసలు బయటికే వెళ్ళరు. మీరే చెప్పండి. మనమైతే అప్పుడు అట్లా ఉండేటోళ్ళం. ఒక